ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి నుంచి తెలుగు కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ కాకుండా న్యూస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నెక్స్ట్ వీడియోలో మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇవాల్టి న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. మెయిన్గా నేషనల్ న్యూస్, జాతీయ వార్తలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ స్టార్టప్ ప్లాట్ఫామ్ స్టార్టప్ ఇండియా షోకేస్ను ప్రారంభించింది. సో ఇది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టార్టప్ ఇండియా షోకేస్ను ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంటర్నల్ ట్రేడ్ స్టార్టప్ ఇండియా షోకేస్ అనే స్టార్టప్ల కోసం ఆన్లైన్ డిస్కవరీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది ఒక ఆన్లైన్ బేస్డ్ ఒక ప్లాట్ఫామ్. ఎవరు ఇచ్చారంటే డిపిఐఐటి. ఏం చేస్తే దానికి పేరు పెట్టారంటే స్టార్టప్ ఇండియా షోకేస్. స్టార్టప్ ఇండియా షోకేస్ దీని యొక్క లక్ష్యం చూద్దాం ఒకసారి, ఎందుకు దీన్ని పెట్టారనేది. ఈ వెబ్సైట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఫిన్టెక్, ఎంటర్ప్రైజ్ టెక్, సోషల్ ఇంపాక్ట్, హెల్త్ టెక్, అలాగే ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో వారి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం భారతదేశం యొక్క అత్యంత ఆశాజనక స్టార్టప్ల రిపాజిటరీని తయారు చేయడం. సో స్టార్టప్ కోసం ఒక రిపాజిటరీని తయారు చేస్తారు. అంటే ఈ రంగాల్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి అన్నమాట. సో దీనికోసం నిపుణులు ఉంటారు. వాళ్ళకి స్టార్టప్కి ఎవరైతే వస్తారో వాళ్ళని స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అలాగే ఎవాల్యుయేషన్ మార్క్స్ కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు తెచ్చుకున్న స్టార్టప్స్ని ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా అనే దాన్ని బట్టి కూడా వీళ్ళకుంటుంది. సో నెక్స్ట్, వెబ్సైట్లో పేర్కొన్న స్టార్టప్ నిపుణులు ఎంపిక చేస్తారు. మరియు బహుళ స్క్రీనింగ్ అలాగే మూల్యాంకన ఎవాల్యుయేషన్ రౌండ్ కూడా ఉంటుంది. సో దీనికి వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎవరున్నారంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ న్యూస్ ఏం చూద్దాం. స్మృతి ఇరానీ ఇండియన్ కాటన్ కోసం మొట్టమొదటి బ్రాండ్ అండ్ లోగోను ప్రారంభించింది. దేనికోసం అంటే ఇండియన్ కాటన్ కోసం. కేంద్ర వస్త్ర శాఖ మంత్రి స్మృతి ఇరానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా భారతీయ పత్తి కోసం మొట్టమొదటి బ్రాండ్ లోగోను విడుదల చేశారు. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రీమియం పత్తిని ప్రపంచ పత్తి వాణిజ్యంలో కస్తూరి కాటన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ఇప్పటి నుంచి మన భారతదేశం పత్తిని ఏమని పిలుస్తారంటే కస్తూరి కాటన్ అని పిలవడం జరుగుతుంది. ఈ కస్తూరి కాటన్ బ్రాండ్ ఏంటంటే వైట్నెస్గా ఉండడం, ప్రకాశం, మృదుత్వం, స్వచ్ఛత, ప్రకాశం, ప్రత్యేకత మరియు భారతీయతను సూచిస్తుంది. సో మనకి ఈ కాటన్ అనేది వైట్నెస్గా, ఇలాగా బ్రైట్నెస్, సాఫ్ట్నెస్ ఇలాంటి వాటిని సూచిస్తుంది. కాబట్టి దాని ఇంకా కస్తూరి కాటన్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్, దాని ప్రకారంగా మనం ఒకసారి న్యూస్ స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరున్నారంటే ప్రదీప్ కుమార్ అగర్వాల్. అలాగే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబై, మహారాష్ట్ర. కార్పొరేషన్ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఎప్పుడు? 31 జూలై 1970 స్థాపించబడింది. అయితే ఈ డేట్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఎండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చూసినట్లయితే ప్రదీప్ కుమార్ అగర్వాల్. చైర్మన్ అండ్ ఎండి ప్రదీప్ కుమార్ అగర్వాల్. సో ఇది ఇవాళ స్టాటిక్ పరంగా, న్యూస్ పరంగా. నెక్స్ట్ న్యూస్ అని చూద్దాం. అంతర్జాతీయ వార్తలు చూసినట్లయితే సిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణి రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఇక్కడ నేను స్పెసిఫిక్ నోట్ చేసి పెట్టాను. సిర్కాన్ హైపర్సోనిక్ ఎవరు రిలీజ్ చేశారంటే రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఆర్టిక్లో ఈ సిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. రష్యాలో ఆర్టిక్లో వైట్ సీలోని అక్కడ దీన్ని స్టార్ట్ చేశారనమాట. అడ్మిరల్ గ్రోషన్ యుద్ధ నౌక నుండి ఈ క్షిపణి కాల్చారు. సో ఎక్కడ ఏ సీ నుంచి దీన్ని లాంచ్ చేశారు అని అడిగితే వైట్ సీ నుంచి. ఆర్టిక్లో వైట్ సీ నుంచి ఈ అడ్మిరల్ గోర్షావ్ అనే యుద్ధ నౌక నుండి ఈ క్షిపణిని కాల్చడం జరిగింది.
దీనికి క్షిపణి గురించి తెలుసుకున్నట్లయితే ఈ క్షిపణి 450 మీటర్ల దూరాన్ని 28 కిలోమీటర్ల ఎత్తు పయనిస్తుంది. ఈ డేటా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అడిగితే అతను రష్యా గురించి అడుగుతాడు, ఏ దేశం అంటే రష్యా అని చెప్తాం, కానీ ఇక్కడ వైట్ సీ గురించి అడిగే ఛాన్స్ ఉంది. అలాగే దాని యొక్క కిలోమీటర్లు, దాని యొక్క ఎత్తు, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విమానం 4.5 నిమిషాల పాటు కొనసాగుతుంది మరియు క్షిపణి మాక్ 8 కంటే ఎక్కువ హైపర్సోనిక్ వేగానికి చేరుకుంటుంది. సో ఈ క్షిపణి మాక్ 8 తన దగ్గర రష్యా దగ్గర ఉన్న మాక్ 8 కంటే ఎక్కువ హైపర్సోనిక్ వేగాన్ని అనేది రీచ్ అవుతుంది. స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అలాగే రష్యా రాజధాని మాస్కో, రష్యా కరెన్సీ రష్యన్ రూబెల్. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. కువైట్ ప్రధానమంత్రి సబా అల్ ఖలీద్ అల్ సబా రాజీనామా చేశారు. వీళ్ళ పేర్లు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అన్ని పేర్లు దాదాపు ఒకలాగే ఉంటుంది. ఈ కువైట్ ప్రధానమంత్రి సబా అల్ ఖలీద్ అల్ సబా రాజీనామా చేశారు. ఎందుకోసం రాజీనామా చేశారంటే 2020 నవంబర్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి సబా అల్ ఖలీద్ అల్ సబా నేతృత్వంలో కువైట్ ప్రభుత్వం తన రాజీనామాను ఎమిర్ నవాబ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాకు సమర్పించింది. సో మనకి ఇక్కడ మనం కానీ చేయాలంటే పిఎం వచ్చేసి ప్రెసిడెంట్కి ఇస్తారు, అలాగే వాళ్ళు తన యువ రాజుకి ఇస్తారు అనమాట. ఈ రాజు ఇప్పుడు ఎన్నికల కోసం రాజీనామాను సమర్పించారు. ఎవరికి సమర్పించారు అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కనుక ఎమిర్ నవాబ్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాకు సమర్పించారు. స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే కువైట్ రాజధాని కువైట్ నగరం, అలాగే కరెన్సీ చూసుకున్నట్లయితే కువైట్ దినార్. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. గుజరాత్ ప్రభుత్వం డిజిటల్ సేవా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మెయిన్గా ఏ స్టేట్ అడిగే ఛాన్స్ ఉంది, గుజరాత్. ఈ ప్రభుత్వం ఏది ప్రారంభించారంటే డిజిటల్ సేవా సేతు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సంక్షేమం కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సేవా సేతు కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం సెంటర్స్ భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబడింది. ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ కార్యక్రమం దేని భాగంగా చేయబడిందంటే సెంటర్స్ భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. మెయిన్గా ఈ డిజిటల్ సేవా సేతు కార్యక్రమం అనేది తన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని అనుసరించడాని ద్వారా రాష్ట్రంలో మొత్తం 14,000 గ్రామ పంచాయతీలలో ప్రజా సంక్షేమ సేవలను అందుబాటులో ఉంచబడతాయి. దానికోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి చూసినట్లయితే విజయ్ రూపానీ, అలాగే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్. ఒప్పంద వార్తలు చూద్దాం. అగ్రిమెంట్స్ ఏమేమంటే ఉన్నాయంటే ఇట్స్ కో-బ్రాండెడ్ ఫోరెక్స్ కార్డును ప్రారంభించడానికి విస్తారాతో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది. మెయిన్గా ఇక్కడ ఏ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది, ఎవరితో ఒప్పందం చేసుకుంది? విస్తారాతో యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది. ఎందుకోసం అంటే కో-బ్రాండెడ్ ఫోరెక్స్ కార్డ్ని దాన్ని లాంచ్ చేయడం కోసమని దీన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశం యొక్క పూర్తి సేవా క్యారియర్ భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్ అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి యాక్సిస్ బ్యాంక్ క్లబ్ విస్తారా ఫోరెక్స్ కార్డును ప్రారంభించింది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. యాక్సిస్ బ్యాంక్ క్లబ్ విస్తారా ఫోరెక్స్ కార్డును ప్రారంభించింది. ఈ కో-బ్రాండెడ్ ఫోరెక్స్ కార్డ్ కోసం బ్యాంకు మరియు భారతీయ విమాన సంస్థ చేసిన మొట్టమొదటి సహకారం ఇదే. ఒక బ్యాంక్, ఒక ఎయిర్వేస్ రెండు కలిసి ఒక ఎంఓఏ కుదుర్చుకునింది అంటే అది ఇదే స్టార్టింగ్ అనమాట. సో దీని పేరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, యాక్సిస్ బ్యాంక్ క్లబ్ విస్తారా ఫోరెక్స్ కార్డ్. ఒకసారి స్టాటిక్ పరంగా క్వశ్చన్స్ అడిగినట్లయితే విస్తారా ప్రధాన కార్యం చూసినట్లయితే గుర్గావ్ హర్యానా, విస్తారా సిఇఓ చూసినట్లయితే లెస్సీ తంగ్. యాక్సిస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అయితే ముంబై మహారాష్ట్ర. యాక్సిస్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ అమితాబ్ చౌదరి. నియామక వార్తకాలు అంటే ఇక్కడ వార్తలు చూసినట్లయితే జె వెంకట్రాము
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా నియమితులయ్యారు. ఎవరంటే జె వెంకట్రాము. ఈ ఐపీపీబీ ఇది ముందు పోస్టల్ సర్వీస్లో ఉంది, దీన్ని బ్యాంకుగా మార్చడం జరిగింది. ఆ మార్చిన తరువాత ప్రజెంట్ ఎండి సిఇఓ అయితే ఆయనది మార్చ్ 2020లో అయిపోయింది. ఆ తర్వాత వేకెంట్లో ఉంది. ఇప్పుడు ఆ ఎండి సిఇఓ పోస్ట్ని జె వెంకట్రాము అనే అతను నియమించబడ్డారు. జె వెంకట్రాము ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడ్డారు. 3 ఏళ్ల కాలానికి ఐపీపీబీ ఎండి సిఇఓ పదవికి ఈయన నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ఈ ఐపీపీబీని ప్రారంభించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 22(1) కింద ఈ పేమెంట్స్ బ్యాంక్ కంపెనీగా మార్చారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే ఏ సెక్షన్ కింద స్టార్ట్ చేస్తున్నారు, ఏ ఇయర్ దాని యాక్ట్ దాన్ని చెప్పండి అనే క్వశ్చన్ అయితే ఉంటుంది. సో 1949 యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 22(1) కింద ఈ పేమెంట్స్ బ్యాంకింగ్ని కంపెనీగా మార్చారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రధాన కార్యం ఎక్కడుందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ న్యూస్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించారు. సో 2020 అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావును కేంద్రం నియమించింది. సో ఆల్రెడీ ఎన్ఎస్ విశ్వనాథన్ గారు ఉన్నారు 4th డిప్యూటీ గవర్నర్గా. ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆయన ప్లేస్లో ఈయన డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. ఈయన ముందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు, ఈయన ఇప్పుడు డిప్యూటీ గవర్నర్గా వెళ్ళారనమాట, నియమించడం జరిగింది. ఆర్బీఐ గురించి చూసుకున్నట్లయితే 25th గవర్నర్ శక్తికాంత్ దాస్, ప్రధాన కార్యాలయం ముంబై, స్థాపించబడింది 15 ఏప్రిల్ 1935 కోల్కతా. నెక్స్ట్ న్యూస్, ఇండియన్ బ్యాంకింగ్ బిజినెస్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ ప్రేరణ, దీన్ని ఎవరు ఆర్థిక మంత్రి ప్రారంభించారు. ప్రారంభించారంటే ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎంఎస్ఎంఈ ప్రేరణ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈల కోసం ఆన్లైన్ బిజినెస్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అయిన ఎంఎస్ఎంఈ ప్రేరణను ప్రభుత్వ సంస్థ ఇండియన్ బ్యాంక్ ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారు అంటే బ్యాంకుల తరపున ఇండియన్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 1, 2020న అలహాబాద్ బ్యాంక్ను ఇండియన్ బ్యాంక్లో కలిసిపోయింది. సో రీసెంట్గా బ్యాంకులు మెర్జ్ అవ్వడం జరిగింది. అందులో ఏప్రిల్ 1, 2020న అలహాబాద్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్లో విలీనం చేశారు. ఇండియన్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ ఎవరున్నారంటే పద్మజ చందూరు. ఇండియన్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ చూసినట్లయితే యువర్ ఓన్ బ్యాంక్, మీ స్వంత బ్యాంక్ అని ఉంటుంది, యువర్ ఓన్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే చెన్నై. పథకాలు మరియు కమిటీలు చూసినట్లయితే పిఎం స్వానిధి మధ్య ఎస్బీఐ ఇంటిగ్రేషన్, ఎస్బీఐ పోర్టల్ ప్రారంభించబడింది. ఈ పిఎం స్వానిధి దీని గురించి చూసినట్లయితే జ్ఞానో వ్యవస్థాపకుల కోసం మోడీ ప్రభుత్వం పిఎం స్వానిధి పథకం కింద రుణ మంజూరు మరియు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్వానిధి పోర్టల్ మరియు వివిధ బ్యాంకుల మధ్య అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను గృహ నిర్మాణానికి మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుసంధానిస్తుంది. ఇక నుంచి వేగంగా మంజూరు చేయబడుతుంది. అలాగే గృహ నిర్మాణం కోసం కూడా ఇందులో మీరు ఇంక నుంచి అమౌంట్ తీసుకోవచ్చు. మంత్రిత్వ శాఖ పిఎం స్వానిధి పోర్టల్ మరియు ఎస్బీఐ యొక్క ఈ ముద్ర పోర్టల్ మధ్య ఏపీఐ ఇంటిగ్రేషన్ ప్రారంభించింది. అంటే వీటి డేటా ఇంక నుంచి లింకప్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూసినట్లయితే హర్దీప్ సింగ్ పురి. అవార్డుల వార్తలు చూసినట్లయితే సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ఎవరు ప్రకటించారంటే దీంట్లో ఎవరు తీసుకున్నారంటే 2020 సాహిత్యం నోబెల్ బహుమతి అమెరికన్ కవి లూయిస్ గ్లౌకు
లూయిస్ గ్లౌకు ఇవ్వబడింది. ఎవరికి ఇచ్చారంటే సాహిత్యంలో లూయిస్ గ్లౌకు ఇవ్వడం జరిగింది. కఠినమైన అందంతో వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాప్తం చేసే ఆమె స్పష్టమైన కవితా స్వరానికి ఈ సాహిత్యంలో నోబెల్ బహుమతి స్వీడన్ స్టాక్ హోమ్లో స్వీడిష్ అకాడమీ ప్రదానం చేసింది. ఆమె అనేక అవార్డులు అందుకుంది. వాటిలో పులిట్జర్ ప్రైజ్ అయితే 1993లోనే వచ్చింది. అలాగే మరియు నేషనల్ బుక్ అవార్డు అయితే 2014లోనే ఉన్నాయి. సో ఇది ఆమెకు వచ్చిన బహుమతులు. ముఖ్యమైన రోజుల పరంగా చూసుకున్నట్లయితే భారత వైమానిక దళం దినం ఎప్పుడంటే అక్టోబర్ 8. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడంటే అక్టోబర్ 8. భారత వైమానిక దళం 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ సామ్రాజ్యం రాయల్ ఇండియన్ వైమానిక దళంగా అధికారికంగా స్థాపించబడింది. ఎప్పుడు అని అడిగే క్వశ్చన్ అడిగితే 1932 అక్టోబర్ 8 నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో ఉన్న మనకి స్వాతంత్రం రాకముందు కాబట్టి రాయల్ ఇండియన్ వైమానిక దళంగా అప్పుడు అధికారంగా స్థాపించబడింది. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక 1950లో భారత వైమానిక దళంగా దాన్ని మార్చారు. సో స్టాటిక్ పరంగా చూసినట్లయితే చీఫ్ ఎయిర్ ఆఫీసర్ రాకేష్ కుమార్ సింగ్ బహదూరియా. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఫస్ట్ నా వీడియో. చాలా ట్రై చేస్తున్నాను మీకు మంచి డేటా ఇవ్వడానికి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.